నమస్కారం, వెల్కమ్ టు హెల్త్ జోన్. థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తాయి, అసలు థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, థైరాయిడ్ ని ఏ విధంగా నిరోధించగలం అనే దాని గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి గారు స్టూడియోస్ లో ఉన్నారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో థైరాయిడ్ ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య ఇది. అయితే ఇది ఒక గ్రంథి, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, దాని వల్ల సమస్యలు వస్తాయంటారు. అసలు థైరాయిడ్ సమస్యలు అనేవి ఎలా తలెత్తాయి? రైట్, మరి జనరల్గా మనము వాడుకలో యూజువల్గా ఈ వర్డ్ థైరాయిడ్ అని అంటుంటాము. థైరాయిడ్ అనే దాంట్లో రెండు ఇంకా వేరే ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా మనం మాట్లాడే థైరాయిడ్ 99 మంది థైరాయిడ్ అన్నది థైరాయిడ్ తక్కువ పనిచేయడం, ఆర్ అదర్వైజ్ మెడికల్లో ఉపయోగించే వర్డ్ హైపోథైరాయిడిజం అంటారు. 100 మంది థైరాయిడ్ నాకు ప్రాబ్లం ఉంది అనే దానిలో ఒక్కరికి హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. చాలా తక్కువ చూస్తాం, అది ఇంకొంచెం సార్ట్ ఆఫ్ మోర్ సీరియస్ డిసీజ్ అన్నట్లు. సో హైపోథైరాయిడిజం జనరల్గా వచ్చే వాళ్ళకు థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది. సో మెయిన్గా చాలామంది క్లినిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కనుక్కోవాలని ట్రై చేస్తుంది. మేమేమన్నా తప్పు చేసినందువల్లనో లేకుంటే మేము ఏదన్నా ఫుడ్ ఇంకొకటో ఏదన్నా తేడా చేసినందువల్ల వచ్చిందా అన్న క్వశ్చన్ అడుగుతుంటారు. జనరల్గా మనం తీసుకునే యాక్షన్ వల్ల హైపోథైరాయిడిజం అన్నది చాలా తక్కువ. ఫ్యామిలీ మెయిన్గా ఎక్కువ ఛాన్సెస్ ఫ్యామిలీలో ఎవరికన్నా థైరాయిడ్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. మదర్, ఫాదర్, లేకుంటే క్లోజ్ రిలేటివ్స్, చిన్నాన్న, పెద్దనాన్న, అత్త, మామ, లేకుంటే కజిన్స్ ఎవరన్నా అట్లా ఉన్న వాళ్ళకు, కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ అయినా పర్వాలేదు. లేకుంటే ఫస్ట్ టైం మేనిఫెస్ట్ చేసేది ఇంకా వేరే ఇంకొక గ్రూప్ ఆఫ్ డిజీజెస్ అంటాము, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని, ఇదేది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివన్నీ. ఒకవేళ ఆల్రెడీ ఎవరికన్నా అట్లాంటి ఇంకో వ్యాధి ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఇది కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. టైప్ 1 డయాబెటీస్, లేకుంటే రుమేటాయిడ్ ఆర్థరైటిస్, హైపోథైరాయిడిజం, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అన్నమాట. సో ఏదన్నా వేరే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ బాడీలో జరుగుతున్నప్పుడు హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సెకండ్, ఒకసారి వచ్చింది డయాగ్నోజ్ చేస్తున్నాము అంటే డయాగ్నోజ్ చేసేదానికి మామూలుగా ఇప్పుడు ఈ మధ్య ఏదైతే రక్త పరీక్ష ఉందో, రక్త పరీక్ష కొద్దిగా చీప్గా అవైలబుల్ ఉంది కాబట్టి చాలామంది వేరే ఏదో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడము, లేకుంటే వేరే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్కి పోయేటప్పుడు జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, అప్పుడు అకస్మాత్తుగా ఇన్సిడెంటల్గా తెలుస్తుంది అనమాట థైరాయిడిజం వస్తుంది. జనరల్గా ఇంతకుముందు ఇఫ్ యూ గో బ్యాక్ ఒక 10 ఏళ్ళ వెనకాలకి వెళ్తే సివియర్ సిమ్టమ్స్, మెయిన్లీ హ్యూజ్ వెయిట్ గెయిన్, లెథార్జీ, నిద్ర రావడము, హెయిర్ లాస్ కావడము, ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ రావడము, లేకుంటే పీరియడ్స్ తక్కువ కావడము, ఇట్లాంటివన్నీ వచ్చి బాగా ప్రోగ్రెస్ అయినాక డిసీజ్ 6 months అయిపోయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, చాలా వెయిట్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఎవరన్నా ఇంతకుముందు దీని గురించి ఎవరికన్నా రిలేటివ్స్, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు థైరాయిడ్ ఏమన్నా ఉందేమో టెస్ట్ చేయించుకోండి అన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే వచ్చేవాళ్ళు అనమాట. సో ఇంకా దీనికి నెక్స్ట్ స్టెప్ ఎవరన్నా ఆల్రెడీ అన్ని సిమ్టమ్స్ ఉండి టెస్ట్ చేయించుకోవడము, లేకుంటే టెస్ట్ చేయించుకున్నాక రిపోర్ట్ తీసుకుని రావడము, దాని తర్వాత నుంచి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు సత్యవతి గారు ఆదిలాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారిని అడగండి. డాక్టర్ గారు చెప్పండి. సత్యవతి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉంది? నాకు థైరాయిడ్ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 100 నెంబర్ వేసుకుంటున్నా, 100 నెంబర్ వేసుకుంటుందండి. వెరీ గుడ్ అమ్మా. టెస్ట్ ఏమన్నా చేయించినారమ్మా ఈ మధ్య? TSH అన్నది చేయించిన సార్, చేయించిన కానీ అది నార్మలే వచ్చింది, మామూలుగానే ఉంది కానీ కంటిన్యూ చేయమన్నారు డాక్టర్ గారు. ఇంకేం లేదు మాది, మీరు ఆల్రెడీ మీరన్న లెక్కన మీకు హైపోథైరాయిడిజం ఉన్నట్లుంది. సో 100 mcg థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారు, టెస్ట్ చేయించుకుంటున్నారు. అది నార్మల్ అంటే ఏంటంటే అదే డయాగ్నోస్ చేసే ముందు TSH మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆల్రెడీ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి మీరు వేసుకుంటున్న డోస్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ TSH టెస్ట్ 6 నెలలకు వీలైతే ఒకసారి చేయించాలా, లేదంటే సంవత్సరానికి ఒకసారి చేయించండి. ఆ టెస్ట్ ఇది కొంచెం నొప్పి అనిపిస్తుందండి నాకు. ఏం నొప్పి అనిపిస్తుందమ్మా? కొంచెం గొంతు దగ్గర కొంచెం నొప్పి అనిపిస్తుంది లోపల. థైరాయిడ్ కి సంబంధించిన దానికి నొప్పి అన్నది రాదమ్మా. ఇది గుండెలో ఛాతిలో నొప్పి వచ్చింది అంటే హార్ట్లకి ప్రాబ్లం ఉందంటాం, కానీ థైరాయిడ్ కి సంబంధించిన వాడికి అది తక్కువ పని చేస్తున్న థైరాయిడ్ అయినా పర్వాలేదు, ఎక్కువ పని చేస్తున్న థైరాయిడ్ అయినా పర్వాలేదు, థైరాయిడ్ వల్ల నొప్పి చాలా తక్కువ వస్తుంది. ఒకవేళ నొప్పి నిన్న
కొంచెం అన్నం తినేటప్పుడు కొంచెం పుచ్చుకోబడినట్టు అనిపిస్తుంది, కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయిందో ఏమో మరి. రైట్ మా థైరాయిడ్కి అయితే సంబంధించింది కాదు మాది, మామూలుగా ఏదైనా థ్రోట్కి సంబంధించి ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఇంకొకటో మజిల్లో ఇంకొకటి ఏమన్నా అయిండొచ్చు. జనరల్గా థైరాయిడ్కి సంబంధించి నొప్పి రాదు మా. ఒకవేళ థైరాయిడ్కి సంబంధించి నొప్పి వచ్చి ఏమన్నా మన థైరాయిడ్ లేదండి, నొప్పి ఎప్పుడు లేదు కానీ టాబ్లెట్ వాడతా. టాబ్లెట్ కంటిన్యూ చేయండి మా, 100 టాబ్లెట్ కంటిన్యూ చేయండి. 6 నెలలకు ఒకసారి TSH పరీక్ష చేయించుకోండి. అది ఒకవేళ నార్మల్ వచ్చింది అనుకోండి, 0.5 నుంచి 4.5 మధ్యలో వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పని లేదు. సేమ్ టాబ్లెట్ కంటిన్యూ చేయండి, మళ్ళీ 6 నెలలకు టెస్ట్ చేయించుకోండి. ఇంకా మీ లైఫ్ లాంగ్ ఇదే స్టోరీ. 0.5 కంటే తక్కువనో 4.5 కంటే ఎక్కువనో ఉంటే TSH డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దాని తర్వాత వేరే దానికి సంబంధించిన T4 T3 అన్న పరీక్ష చేసి టాబ్లెట్ ఏమన్నా తక్కువ ఎక్కువ చేయాలన్నా, లేకుంటే ఇంకేమన్నా స్కాన్ ఏమన్నా చేయించాలన్నా చూస్తారు. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నారాయణమ్మ ప్రకాష్ నుంచి. నమస్కారం అండి. నమస్తే సార్. మా చెప్పండి మా. సార్ మా పాపకి 3 టెస్టులు చేయించామండి, ఇప్పుడు 9 months అయింది. థైరాయిడ్ ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేపిస్తే లేదని చెప్పారండి. టాబ్లెట్ వేసుకుంటున్నామా ఇప్పుడు? లేదని చెప్పినాక ఆపేసామండి. అట్లా లేదమ్మా. బేసిక్ ఏం జరిగింటదంటే ఫస్ట్ టెస్ట్, టాబ్లెట్ వేసుకోక ముందు చేయించే టెస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ అబ్నార్మల్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. TSH 5 కంటే ఎక్కువ ఉంటుంది. సో అది టాబ్లెట్ వేసుకుంటుంటే నార్మల్లోకి వస్తుంది అనమాట. నార్మల్లోకి వచ్చినంతన ఏమంటారు థైరాయిడ్ పోయింది తక్కువైపోయింది అన్నది కాదు. టాబ్లెట్ వేసుకున్నందువల్ల కంట్రోల్లో ఉంది అన్నట్టు లెక్క అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్నట్లు అది 0.5 నుంచి 4.5 మధ్యలో ఉందనుకోండి, కంట్రోల్లో ఉంది. ఆ టాబ్లెట్ కరెక్ట్ టాబ్లెట్, ఆ రిప్లేస్మెంట్ మీకు కరెక్ట్ రిప్లేస్మెంట్ అన్నట్లు అనమాట. సో టాబ్లెట్ బంద్ చేయొద్దు, మా టాబ్లెట్ కంటిన్యూ చేస్తూ ఉండాలా. 6 నెలలకు ఒకసారి కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలా. ఏమన్నా తేడా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు. అశోక్ గారు నల్గొండ నుంచి. నమస్కారం అండి. నమస్కారం మేడం, నా డాక్టర్ తో మాట్లాడాను. చెప్పండి అశోక్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. మీరు నల్గొండ నుంచి మాట్లాడుతుంది సార్. మా అన్నయ్యకి అది థైరాయిడ్ 6 years నుంచే ఉంది సార్ మా అన్నయ్యకి. అందువల్ల మెడిసిన్స్ వాడకపోవడం వల్ల అది ట్యూమర్ అనేది వాపు వచ్చి అది మన బయాప్సీ, అది ఆపరేషన్ చేసి బయాప్సీ చేసి సార్ గాంధీ హాస్పిటల్లో. అయితే దానివల్ల బయాప్సీలో క్యాన్సిరోమా థైరాయిడ్ ఉందన్నారు సార్. క్యాన్సర్ అని చెప్పిండ్రు. అవును సార్. అయితే మన ఒమేగా హాస్పిటల్ మోహన్ వంశీ డాక్టర్ చూపిస్తే ఆ సార్ ఉండి లిక్విడ్ థెరపీ వల్ల సరిపోద్ది, ఆ తర్వాత చూయించుకొని రాడి నిమ్స్ హాస్పిటల్ రాశారు సార్. ఒక 10,000 పెట్టి మెడిసిన్ రాశారు సార్, లిక్విడ్ థెరపీ అని. ఒక రోజు అడ్మిట్ అయ్యి చేసుకుంటే సరిపోద్ది అన్నారు సార్. ఎట్లా అంటారు సార్? మంచిగా ఉంటుంది సార్? ఇంకేమన్నా వేరే వేరే ఏమైనా జాగ్రత్త తీసుకోవాలి సార్? రైట్. ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం థైరాయిడ్ తీసేసిండ్రామా? తీసేసింది సార్. వెరీ గుడ్. రైట్. బేసికలీ మీ ఎంతమ్మా మీ అన్న వయస్సు? 35 సార్. రైట్. జనరల్ గా యంగ్ పేషెంట్స్, యూత్ సార్ట్ ఆఫ్ ఫీమేల్ అయినా మేల్ అయినా వచ్చేది జనరల్ ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, పాపులరీ క్యాన్సర్, పాపులరీ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్ అంటారు. అవునండి సార్. రైట్. సో దానికి అన్ని కరెక్ట్ ఫాలో అయ్యింది మా. మెయిన్ గా ఆపరేషన్ చేస్తారు, థైరాయిడ్ తీసేస్తారు, పక్కన ఏమైనా లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయింటే లింఫ్ నోడ్స్ తీసేస్తారు, లోకల్ ఏమైనా స్ప్రెడ్ అయింటే కొన్నిసార్లు రేడియోథెరపీ ఇస్తారు, లేదు అంటే ఇది కీమోథెరపీ ఏమన్నా స్ప్రెడ్ అయింది అన్న డౌట్ ఉంటే కీమోథెరపీ ఇస్తారు. ఇప్పుడు మీ అన్న ఇంకేం కొత్తగా ఏం పెట్ స్కాను రేడియో ఐడిన్ కూడా ఇచ్చినట్లున్నారు, సో ఇంకేం అవసరం లేదు. అంటే ఆ మెడిసిన్ ఇస్తాను సార్, ఇంకేం లేదు సార్ అది. సో బేసికలీ ఒకటి ఏంటంటే మా థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, బయాప్సీలో కూడా తేలింది, ఇంకా అంత ట్రీట్మెంట్ అయ్యింది, ఖచ్చితంగా అన్ని స్టెప్స్ ఫాలో అయ్యింది మీరు. మీ అన్న చేయాల్సింది ఇప్పుడు ఒకటే పని, వేరే వాళ్ళకు ఈయనకు ఒకటి తేడా అయింది అంటే ఈయన మామూలు కంటే కొంచెం ఎక్కువ డోస్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఆ TSH అన్నది కనపడకుండా ఉండాలి. 0.03 అంటారు అనమాట. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 0.03 కంటే తక్కువ ఉండాలన్నమాట అది. రైట్ సార్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీదేవి గారు కడప నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. మా అమ్మాయికి చెప్పండి. ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ వచ్చిందని చెప్పారండి. తెప్పిస్తే దానివల్ల అది TH3 అనేది 189 ఉంది మేడం. చెకప్ చేస్తే తను ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బాబుకు చిన్న బాబు 9 months తీసుకుంటే బాబుకు పాలు అవాయిడ్ చేయమన్నారు. ఎలా చేయాలి మేడం? మేము TSH అన్నది చెప్పలేమా మీరు, T3 అన్నది చెప్పిండ్రు. ఇప్పుడు ఏమైనా టాబ్లెట్ వేసుకుంటున్నారా అమ్మా మీ అమ్మాయి?
లేదండి, ఆ పాపకు పాలు అవాయిడ్ చేయమన్నారు. 3 వీక్స్ నుంచి బెంగళూరులో చూపించాము మణిపాల్ హాస్పిటల్. వాళ్ళు బాబు పాలు అవాయిడ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి అన్నారు. రైట్ మా నాకు ఇంకో కొంచెం అర్థం కావాలమ్మా, మీదేమన్నా హైపర్ థైరాయిడిజం అనేది టాబ్లెట్ ఏది వేసుకోవట్లేదమ్మా థైరాయిడ్కి ఇప్పుడు? లేదండి, ఎండోకెనాలజిస్ట్ రాయించారు. కొంచెం డయాబెటిక్ కూడా వచ్చింది, అలా వచ్చింది అన్నారు. ఎండోకెనాలజిస్ట్ రాసిన టాబ్లెట్స్ వేసుకుంటాం తల్లి అమ్మాయి. ఏం టాబ్లెట్ అమ్మా? ఏదో అండి పాపదు బయట మీరు పాపకు పూర్తి పాలు అవాయిడ్ చేయాలండి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ కు. మీరు ఒక 2 మాటలు వినాలమ్మా నేను చెప్పేది. మీరు కరెక్ట్ గా నాకు నంబర్లు చెప్పలేదు, మీరు డయాగ్నోసిస్ చెప్పలేదు. 99% మా థైరాయిడ్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది అని ప్రెగ్నెన్సీలో చెప్తే దానికి టాబ్లెట్ అవాయిడ్ చేయాల్సిన పని లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ పాలు ఇవ్వడం అవాయిడ్ చేయాల్సిన పని లేదు. రెండూ తప్పే. టాబ్లెట్ వేసుకోకుంటే తల్లి ప్రాణానికి థైరాయిడ్ వల్ల ప్రాబ్లము, పిల్ల వాళ్ళకు కూడా థైరాయిడ్ T4 అన్నది కరెక్ట్గా అందదు. సో హైపో అయితే కంపల్సరీ ఆమె టాబ్లెట్ వేసుకోవాలమ్మా, వేసుకోకుండా ఇద్దరికి కొద్దిగా ప్రమాదం ఉంది. మీరు ఒకవేళ చెప్పేది హైపర్ థైరాయిడిజం అని తేలిందనుకోమో అది ప్రెగ్నెన్సీలో కొంచెం కష్టము. ఒకవేళ దానికి టాబ్లెట్ స్టార్ట్ చేసింటే అది కరెక్టేమో. హైపర్ థైరాయిడిజంకి కొన్ని రోజులు అవాయిడ్ చేయాలా అంటారు. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి నేను అడ్వైజ్ చేయలేను. ఒకవేళ హైపో థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది అంటే మాత్రం టాబ్లెట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పండి. ఎక్కువ పనిచేస్తుంది అన్నది దాని కొంచెం వేరే టాబ్లెట్ మాది, అది కొంచెం డిఫికల్ట్. సో అదైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారిని అడగండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే వెంకట్ గారు చెప్పండి. ఇప్పుడు నా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందండి. ఇది హెరిడిటరీగా వస్తుందా లేకుంటే ఇది స్పాంటేనియస్ గా బై హెల్త్ ఇష్యూస్ లో వస్తుందా అండి? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ హైపోథైరాయిడిజం అన్నది ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం మనము. జనరల్ గా మేల్ ఇఫ్ యూ ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి హైపోథైరాయిడిజం వచ్చిన వాళ్ళని, more than 60 to 70% of them are females. అవునండి. Why it is not proven still? ఆ 100నే తీసుకున్నాం అట్లీస్ట్ 20 to 30% లో ఫ్యామిలీ హిస్టరీ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. సో 70% స్పాంటేనియస్ ఉండొచ్చు, అన్నోన్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఇట్లాంటి ఇప్పుడు థైరాయిడ్ ఉంది మనకు, మన గ్రాండ్ పేరెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల చనిపోయినరా, అప్పుడు డయాగ్నోసిస్ అన్నది కష్టం కాబట్టి అది అన్డయాగ్నోస్డ్ అని ఉండొచ్చు, లేకుంటే స్పాంటేనియస్ అని ఉండొచ్చు. అది సో దేర్ ఆర్ బోత్ ఛాన్సెస్. ఇట్ కెన్ బి ఫెమిలియల్, ఇట్ కెన్ బి స్పాంటేనియస్. మరో చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది పర్మనెంట్ క్యూర్ ఉండదండి ఇందులో? క్యూర్ అన్నది ఏం లేదు, మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాము. థైరాయిడ్ అన్న దాంట్లో మెజారిటీ చెప్పిన కదా 100 మంది థైరాయిడ్ డాక్టర్ని చూడడానికి వచ్చే వాళ్ళు 99 మంది హైపోథైరాయిడిజం. దానికి ట్రీట్మెంట్ అన్నది ఏం లేదు. థైరాయిడ్ అన్నది పని చేయట్లేదు. టాబ్లెట్ కంపల్సరీ లైఫ్ లాంగ్ వేసుకోవాలా. సింపుల్ గా 6 monthsకి ఒకసారన్నా 1 yearకి ఒకసారన్నా టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్ లాంగ్ ఇంకా తగ్గదు. హైపర్ థైరాయిడిజంకి ఇంతకుముందు చెప్పినట్లు ఆపరేషన్ రేడియో అయోడిన్తోనో ట్రీట్మెంట్ ఉంది. హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ ఉంది. ఆపరేషన్ చేసినాకనో రేడియో అయోడిన్ ఇచ్చినాకనో వాళ్ళు హైపోథైరాయిడ్ అవుతారు అనమాట. మళ్ళీ అప్పుడు కూడా సేమ్ మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలా, 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించాలా. సో ఇంకా మీరు ఎట్లన్నా డిసైడ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అంటే. టాబ్లెట్ మాత్రం లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే. రైట్. ఇక మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. చంద్రమోహన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం మేడం. అడగండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారిని. చెప్పండి సార్. చెప్పండి. నా భార్యకి కాళ్ళ నొప్పులు సార్, అసలుకి లావ్ అవుతున్నాయి. థైరాయిడ్ ఎన్ని టెస్టులు చేయించినా థైరాయిడ్ కాదు అంటున్నారు. మరి ఏమన్నా టెస్టులు చేయారా సార్? లావ్ అవుతున్నాయి, లావ్ అయింది, నొప్పులు ఎక్కువ. రైట్ మా సార్. థైరాయిడ్ టెస్ట్ ఒకసారి చేయించింది, 2 సార్లు చేయించింది, 3వ సారి చేయించిన నెగిటివ్ వచ్చిందంటే అన్ని సార్లు చేయించాల్సిన పని లేదు. ఒకసారి ఒక ల్యాబ్ లో ఏమైనా తప్పు వచ్చింది అంటే ఇంకో ల్యాబ్ లో టెస్ట్ చేయించవచ్చు. అది నార్మల్ వచ్చింది అంటే కాళ్ళ నొప్పులు రావడానికి, కాళ్ళ వాపులు రావడానికి, మామూలుగా మొత్తం బాడీ వాపు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మా మెడిసిన్ లో. ఎండోక్రైన్ కి సంబంధించి ఒకవేళ ఇంకేమన్నా ఉంటే ఇంకొక టెస్ట్ చేయించాను. పొద్దున్నే 9 గంటలకు వెళ్ళి పడిగడుపున పోయి 9 AM కార్టిసాల్ అని అంటారు ఒకటి, అదొక్క టెస్ట్ చేయించండి. ఒకవేళ అడ్రినల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయని కూడా కొంచెం ఇలా లేట్గా ప్రెజెంట్ కావచ్చు. ఇంకా వేరే చాలా ఉన్నాయి. మా హార్ట్ ఫెయిలియర్లో కూడా కాళ్ళకు వాపులు వస్తాయి, నొప్పులు వస్తాయి. జనరల్గా మనం ఎక్కువ తింటున్నా ఒబేసిటీ వస్తుంటే కూడా అట్లే అనిపిస్తుంది. సో థైరాయిడ్ టెస్ట్లు 3 సార్లు రూల్ అవుట్ చేసినాక ఇంక అవసరం లేదు. 9 AM కార్టిసాల్ ఫాస్టింగ్, ఆ టైమింగ్ ఇంపార్టెంట్. 9 AM పోయి ఒకసారి కార్టిసాల్ చేయించండి. దాంట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చూడొచ్చు.
రైట్. సో డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ వల్ల ముఖ్యంగా బరువు పెరుగుతూ ఉంటారు చాలా మంది. బరువు మీరు అన్నారు థైరాయిడ్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఒక దాంట్లో బరువు పెరుగుతారు, ఇంకో దాంట్లో తగ్గిపోతూ కూడా ఉంటారు. సో ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి, అసలు ఎందుకు పెరుగుతారు బరువు? హైపోథైరాయిడిజం బేసికలీ ఏంటంటే ఇది థైరాయిడ్ అన్నది థైరాక్సిన్ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే నేను చెప్తున్నాను అనమాట, దీనివల్ల ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అన్నది లేదనమాట. మనకేమైనా లంగ్స్ ప్రాబ్లం ఉంటే ఊపిరితిత్తులు గాలి తీసుకోవడము, కాఫ్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వచ్చిందంటే హార్ట్. ఇది జనరలైజ్డ్ అన్నమాట. సో దట్ మన హార్మోన్ ఏదైతే యాక్టివిటీ, సో హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అండర్స్టాండ్ చేసుకుంటే ఇది మన లెథార్జీ, వెయిట్ గెయిన్, నిద్ర ఎక్కువ రావడము, మధ్యాహ్నం అలసిపోవడము, ఇట్లాంటి ఏంటంటే సో ఇట్ ఇంక్రీజెస్ ది జనరల్ మెటబాలిక్ రేట్ ఆర్ ఇట్ కీప్స్ ద మెటబాలిక్ రేట్. హైపర్ని ఊహించుకుందాము. సో దగ్గర హార్మోన్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉందన్నమాట బ్లడ్లో. హైపర్ యాక్టివిటీ, నిద్ర రాకపోవడము, ఆల్వేస్ యాంగ్షియస్గా ఉండడము, స్వెట్టింగ్ ఎక్కువ అయిపోతుండడము, సో అవి హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ అనమాట. సో హైపోలో ఇది ఎందుకంటే హార్మోన్ లేదు కాబట్టి ఇదంతా జనరల్ యాక్టివిటీ, బిఎంఐ తక్కువైపోయింది అనమాట. సో మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, ప్రవీణ్ గారు కరీంనగర్ నుంచి. నమస్కారం అండి ప్రవీణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ప్రవీణ్ గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే నమస్తే చెప్పండి. అయితే నాకు థైరాయిడ్ వచ్చింది సార్. నా వయసు ఇప్పుడు 40 years, 35 years ఏమో థైరాయిడ్ వచ్చింది, 5 years అయిపోయింది. ఓకే మా. అయితే నేను ఇప్పుడు టాబ్లెట్ ఫస్ట్ థైరాయిడ్ బాగా వస్తే 100 mg రాశారు డాక్టర్ గారు. వెరీ గుడ్ మా. ఎల్టాక్సిన్ 100 mg వాడాను. ఓకే మా. తర్వాత 75 mg ఇప్పుడు ఒక 2 years నుండి 75 mg చేశారు, ఒక 25 mg తగ్గించారు. కానీ మీకు థైరాయిడ్ వచ్చిన నుండి ఎప్పుడైనా రిపోర్ట్స్ నార్మల్ ఉంటున్నాయి. వెరీ గుడ్. డోస్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుందా ఒకసారి మిమ్మల్ని అడగామని. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. మీరు ఇంతకుముందు కాళ్ళు అందరు వింటే మీరు చాలా ఐడియల్ పేషెంట్ మా. నార్మల్ గా మెయింటైన్ చేయడము, ఒక డోస్ ఆఫ్ టాబ్లెట్ వేసుకొని అన్నది వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో మీరు 5 ఏళ్ల నుంచి అన్ని నార్మల్గా వస్తున్నాయి అంటే ఎక్సలెంట్ అనమాట. మీరు 100 అన్నది ఇంతకుముందు, ఇప్పుడు కొద్దిగా తగ్గించి 75 అన్నది డోస్ మీకు సెట్ అయ్యింది. దానివల్ల మీకు ఆ రిపోర్ట్ నార్మల్గా వస్తుంది. సో ఇంకా మీరు ఏం మార్చొద్దు, ఏం ఆలోచించొద్దు. హైపోథైరాయిడిజం అన్నది ఏ డాక్టర్ ఎవరు కంప్లీట్గా క్యూర్ చేయలేరు. సో కంటిన్యూగా టాబ్లెట్ వాడండి. 6 monthsకో ఒక 2 రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి అంటే 1 yearకి ఒకసారి టెస్ట్ చేయించండి. ఇంకంతకంటే ఇంకేం ఆలోచించలేదు. హైపోథైరాయిడిజం ఒకసారి వచ్చింది అంటే ఇట్ స్టేస్ విత్ యూ. సో జస్ట్ కంటిన్యూ విత్ ద సేమ్ ట్రీట్మెంట్. యు ఆర్ ఎ గుడ్ పేషెంట్. ఓకే. సో డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ సమస్య వచ్చిన వాళ్ళకి ఒక్కసారిగా ఒంట్లో వాటర్ రావడం, అండ్ ఆ వాటర్ వచ్చినప్పుడు కూడా బాడీ పార్ట్స్, ఇప్పుడు కాళ్ళు లైక్ ఎక్కడైనా తీసుకున్నట్లయితే ఇలా ప్రెస్ చేసినట్లయితే జస్ట్ ఒక గుంటల్లాగా పడడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ వీళ్ళకి ఒక్కసారిగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది, ఏ పని చేయలేకుండా కూర్చుండిపోతారు ఒక దగ్గర. ఎందుకు అలా జరుగుతుంది? రైట్. అది బేసిక్ గా మీరు అన్నది వాప్ వస్తుందమ్మా. అది మీరు అంటే లొట్టలు కూడా పడతాయి. అది నీరు వల్ల కాదమ్మా. సో బేసికలీ వెయిట్ ఇంక్రీజ్, హైపోథైరాయిడిజం వల్ల ఒకసారి వెయిట్ ఇంక్రీజ్ అన్నది అది డిక్రీజ్ చేయడం కష్టం అనమాట. అది సో వెయిట్ గెయిన్ అయింది. బట్ దట్ ఆ వెయిట్ రావడము అన్నది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ వాటర్ అనమాట. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్. సో ఒకసారి వెయిట్ ఇంక్రీజ్ అయింది అని ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టినా కూడా ఒక 25%, 30%, 50% ఆఫ్ వాట్ వెయిట్ గెయిన్ అయిందో తక్కువ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ వాటర్ రిటెన్షన్. అది మనకు జనరల్గా చూసిన వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, వాపు వచ్చేసింది, నీరు వచ్చింది అన్నది. కానీ అది వాపు పర్మనెంట్ వెయిట్ గెయిన్ అనమాట. అది సెకండ్, అదే ఇంతకుముందు చెప్పింది నీరసము, లెథార్జీ రావడము, నిద్ర ఎక్కువ రావడం. ఎందుకంటే థైరాక్సిన్ ఎంత బాడీకి ఫంక్షన్ చేయాల్సినంత లెవెల్లో లేదు కాబట్టి నీరసం రావడము, నిద్ర రావడము, తలనొప్పి రావడము, పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఇదంతా సేమ్ ఒకటే సిమిలర్ ప్రాసెస్ అనమాట. అది మెటబాలిక్ రేట్, జనరల్ బేసల్ మెటబాలిక్ రేట్ బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ ఆర్గాన్ పనిచేయకపోవడము, థైరాక్సిన్ లేకపోవడం వల్ల మెటబాలిక్ రేట్ తక్కువైపోయింది. టెస్ట్ చేసి ఒకసారి మనము డయాగ్నోస్ చేసుకున్నాక మనం టాబ్లెట్ తీసుకుంటుంటే దాన్ని ఇట్ విల్ ఆల్ బికమ్ నార్మల్. ఓకే. సో మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు, చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి మా. ఇది మా మామయ్యకి ఇప్పుడు థైరాయిడ్ వల్ల షుగర్ వచ్చిందని చెప్తున్నారండి, ఇది నిజమేనా, రావచ్చంటారా? థైరాయిడ్ కి షుగర్ కి ఏం సంబంధం లేదునా. కానీ ఒకసారి అంటే జనరల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మనిషి థైరాయిడ్ ఇది షుగర్ వచ్చింది, టైప్ 2 డయాబెటీస్, ఒక 10 ఏళ్ల నుంచి ఉంది. మన 9 ఏళ్ళ 8 ఏళ్ళ వరకు అంతా మంచి కంట్రోల్లో ఉంది. 8 ఏళ్ళ నుంచి అదే టాబ్లెట్ తీసుకుంటున్నాను, నేను అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను అదే ఫుడ్ తింటున్నాను, ఏం చేసినా కంట్రోల్ కావట్లేదు అన్న సిమ్టమ్ థైరాయిడ్ అన్న డయాబెటీస్ అన్న మంచి వ్యక్తం చేస్తే సార్ట్ ఆఫ్ హైపోథైరాయిడిజం వచ్చిందేమో అన్నది చూడొచ్చు అనమాట. రెండో సిచ్యువేషన్, ఒక మనిషికి 10 ఏళ్ళ అయింది థైరాయిడ్ డయాబెటీస్ వచ్చి,
8 ఏళ్ళ నుంచి అంతా మంచి కంట్రోల్లోనే ఉంది, ఇప్పుడు నాకు డయాబెటీస్ కంట్రోల్ కావట్లేదు అంటే థైరాయిడ్ కరెక్ట్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలన్నమాట. అంతే. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే డయాబెటీస్ కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ థైరాయిడ్ వచ్చినందువల్ల డయాబెటీస్ వచ్చినది అన్నది ఆ ఏజ్లో లేదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళలో రాదు. అదే నేను ఇంతకుముందు చెప్తున్నట్టు ఆటో ఇమ్యూన్ డిజీజ్ ప్రాసెస్ అన్నది ఎవరికన్నా ఫస్ట్ థైరాయిడ్ డయాబెటీస్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు వస్తుంది. మరి టైప్ 1 డయాబెటీస్ అంటాం అనమాట. అది ఆటో ఇమ్యూన్ డిజీజ్. అది వచ్చినాక కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళకి థైరాయిడ్ వాళ్ళ జనరల్గా టైప్ 1ని ఫాలో అప్ చేయడంలోనే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఆ టెస్ట్ కూడా చేస్తుంటాం అనమాట. థైరాయిడ్ టెస్ట్, అడ్రినల్ టెస్ట్ అన్నది చేస్తుంటాము. ఎప్పుడన్నా తేలింది అంటే వాళ్ళకి ప్రాసెస్ ఇంకా ముందుకు పోతున్నట్టు అనమాట. ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ఏదైతే డయాబెటీస్ ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేసి డయాబెటీస్ తెచ్చిందో అదే థైరాయిడ్ని కూడా ఎఫెక్ట్ చేసి హైపోథైరాయిడిజం అయిందని చెప్పొచ్చు. కానీ థైరాయిడ్ వల్ల డయాబెటీస్ వచ్చింది అన్నది ఏం లేదు. 2 వేరే వేరే ఎంటిటీస్. సో 2 వేరే వేరేగా ట్రీట్మెంట్ తీసుకోవాలా. సో డాక్టర్ గారు మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. రాణి గారు ఏలూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పండి. నాకండి ప్రెగ్నెన్సీ వచ్చాకండి థైరాయిడ్ వచ్చిందన్నారండి. అయితే డెలివరీ అయిపోయిందండి, బాగండి, తగ్గిపోయిందని అన్నారండి. కానీ గొంతు గట్ట తప్పుగా ఉంటుందండి. అయితే ఉందని లేదన్నది తెలుస్తలేదండి. మళ్ళీ నేను ఇంకా చెకప్ చేయించుకోలేదండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు టాబ్లెట్ వేసుకున్నదామా థైరాయిడ్ కి? అప్పుడు వేసుకున్నానండి, కంటిన్యూ చేశానండి. వేసుకున్నాక ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదండి. మీ విషయం జనరల్ గా ఇప్పుడు నొప్పిగా ఉంటుందండి. 2 విషయాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను ఇంతకుముందు జనరల్ గా మీకు చెప్తున్నట్లు ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా జనరల్ చెకప్ అందరు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా చీప్ అయిపోయింది కాబట్టి దే యాడ్ దట్ టెస్ట్. సమ్ టైమ్స్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం అవుట్ ఆఫ్ రేంజ్ 4.5, 5 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయని కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం అనమాట. 5 నుంచి 10 మధ్యలో ట్రీట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలన్నా వద్దా అన్నది కొంచెం డాక్టర్ ఆలోచించవలసిన విషయం అనమాట. అదొక డిఫరెంట్ ఎంటిటీ. 5 కంటే తక్కువ ఉంది అంటే మాకు థైరాయిడ్ సంబంధమే లేదు, ప్రాబ్లమే లేదు కాబట్టి వదిలేయచ్చు. 5 నుంచి 10 వరకు డయాగ్నోస్ చేయడం, దానికి ఇంకా వేరే కొద్దిగా ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ యాడ్ చేసి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా వద్దా సిమ్టమ్స్ అన్నది చూస్ చేయొచ్చు అనమాట. సో ఈవెన్ సిచ్యువేషన్లో హిస్టరీ క్లియర్గా లేదు మా చెప్తుంది, పాసిబిలీ ఇట్ కుడ్ బి ఇన్ బిట్వీన్ దట్ 5 and 10 సబ్ క్లినికల్ ఉన్నాం అనమాట. సో దాన్ని ఏంటంటే వీ కెన్ వాచ్ అండ్ వెయిట్. ఎందుకంటే ఒకసారి డయాగ్నోస్ చేసి టాబ్లెట్ స్టార్ట్ చేసినాక మళ్ళీ స్టాప్ చేసి దాన్ని ఇంకేం ఎక్స్పెరిమెంట్ చేసేది ఉండదు. సో సమ్ టైమ్స్ పీపుల్ వెయిట్ అనమాట. అది థైరాయిడ్ ఉన్నప్పుడు కొద్దిగా నెంబర్ అది ఎక్కువ ఉండడం, మళ్ళీ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ అయిపోయినాక మళ్ళీ నెంబర్ నార్మల్ కావడం ఉంటుంది. కానీ ఇన్ జనరల్ ఒకటేంటంటే వన్స్ ఇట్ ఈస్ ఈవెన్ సబ్ క్లినికల్ ఒకసారి అబ్నార్మల్ ఉంది అని చెప్పిండ్రు, టాబ్లెట్ వేసుకోకపోయినా కానీ కూడా 6 months కి 1 year కి ఒకసారి అట్లీస్ట్ ఇంకొక 5 years మీరు మానిటర్ చేసుకుంటేనే కానీ ఖచ్చితంగా మనం చెప్పలేము అనమాట. ఇన్ దట్ 5 years వీ కెన్ సీ విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్. థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సెటిల్ అయిపోయిందా అన్నది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు డాక్టర్ గారు థైరాయిడ్ కి డయాబెటీస్ కి సంబంధం లేదు అన్నారు. అట్ ద సేమ్ టైం టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వస్తే డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు. వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టైప్ 1 ఈజ్ అగైన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. జనరల్ గా మనం అదే డయాబెటీస్ కి పోతే జనరల్ గా 100 మంది డయాబెటీస్ 100 మంది మా ఇండియాలో అయితే మనం ఒక 400-500 మందిని డయాబెటీస్ అనుకున్న వాళ్ళని చూస్తే 499 మంది టైప్ 2 డయాబెటీస్ అంటారు అనమాట. ఏజ్ ఆన్ సెట్ ఆర్ వాట్ ఎవర్. టైప్ 1 అన్నది వేరే, చిన్నపిల్లలు జనరల్ గా చిన్నపిల్లలు వస్తారు, కొంచెం లేట్ అడల్ట్స్ రావచ్చు, కానీ అది ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. దానికి దీనికి తేడా ఏంటంటే దాంట్లో టాబ్లెట్లు అన్నది పనిచేయదు అనమాట. టైప్ 1 లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్ఫా బీటా సెల్ డెస్ట్రాయిడ్. సో దే నీడ్ ఓన్లీ ఇన్సులిన్ స్ట్రైట్ అవే. జనరల్ గా చిన్నపిల్లలలో వస్తుంది అనమాట. అది మామూలుగా మనం ఇండియాలో చూసేది కొంచెం లేట్ ఆన్సెట్, దట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్. ఫస్ట్ టాబ్లెట్లు స్టార్ట్ చేసి లేటర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినాక దాన్ని ఇంజక్షన్లకు ఇన్సులిన్ కి మార్చడం అనమాట. సో టైప్ 1 కి హైపోథైరాయిడిజం లేకుంటే హైపర్ థైరాయిడిజం లేకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ అంతా అదొక గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో ఆటో ఇమ్యూనిజం సిస్టమ్ వల్ల ఇవన్నీ టైప్ 1 కి థైరాయిడిజం కి అక్కడ రిలేషన్ ఉంది. టైప్ 2 కి వాళ్ళ మామయ్య ఏజ్ అంటే 50-60 ఉండొచ్చు, అక్కడ టైప్ 1 వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. సో టైప్ 2 కి థైరాయిడ్ కి ఏం పెద్ద అసోసియేషన్ లేదు. సో ఇక్కడ మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ వచ్చినట్లయితే థైరాయిడ్ మెడిసిన్ వాడుతూనే డయాబెటీస్ మెడిసిన్స్ కూడా తీసుకుంటారా, లేదంటే మళ్ళీ రెండింటికి సెపరేట్ గా ఏమన్నా? సింపుల్ అమ్మా. మనం అంటే డయాబెటీస్ కూడా టైప్ 2 అన్నది మాట్లాడదాం. లేట్ ఆన్సెట్ మామూలు జనరల్ వచ్చే టైప్ 2 డయాబెటీస్ వచ్చింది. సో వాళ్ళకి హైపోథైరాయిడిజం కూడా వచ్చిందంటే జనరల్ ఇట్ ఈస్ జస్ట్ సార్ట్ ఆఫ్ గివెన్ కామన్ సెన్స్ సిచ్యువేషన్. హైపోథైరాయిడిజం వచ్చింది అనుకోండి, బేసల్ మెటబాలిక్ రేట్ తక్కువ అయిపోయింది. సో వాళ్ళకి యాక్చువల్గా ఎనర్జీ ఖర్చు కావట్లేదు, ఆల్రెడీ షుగర్ ఎక్కువ ఉంది. షుగర్ అది ఖర్చు అయితేనే బాడీలో మనకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
వాళ్ళకి హైపోథైరాయిడిజం వచ్చిందనుకోండి, ఆ మామూలు మెటబాలిజం రేట్ కూడా పనిచేయట్లేదు, ఇంకా ఎక్కువైపోతుంది అనమాట షుగర్. సో వాళ్ళని థైరాయిడ్ ఆ టాబ్లెట్ ఇచ్చి థైరాయిడ్ మెటబాలిక్ రేట్ నార్మల్కి తీసుకొచ్చినాం అనుకోండి, షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. ఆ వేరియేషన్ వల్ల ఆ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లో ఈ షుగర్స్ అబ్నార్మల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట, అంటిల్ ద థైరాయిడ్ ఈజ్ కంట్రోల్. ఓకే. సో ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లం వన్స్ వచ్చిందంటే హైపోథైరాయిడిజం కానివ్వండి, హైపర్ థైరాయిడిజం కి కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందేనా, లేదంటే దీనికి కూడా మెడిసిన్ తో తగ్గించే కంట్రోల్ చేసే అవకాశం ఉంది? తగ్గించాను. హైపోథైరాయిడిజం అనేది ఇప్పటి వరకు డిస్కస్ చేశాను. యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్, నేను మామూలుగా డిజీజ్ కూడా అన్నది అనమాట. ఇట్ ఈస్ అ సింపుల్ ఎంటిటీ, థైరాయిడ్ పని చేయట్లేదు, రిప్లేస్మెంట్ తీసుకోవాలి. హైపర్ థైరాయిడిజం అనేది కొంచెం డేంజరస్. మా యాక్టివిటీ ఎక్కువైపోయింది, నేను ఇంతకుముందు చెప్పినట్టు అగ్రెసివ్, యాంగ్షియస్, నిద్ర రాకపోవడం, ఇది మామూలుగా సిమ్టమ్స్. హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది మా ఇమీడియట్ గా. సో పర్సన్ ఒక బార్డర్ లైన్ హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, దే కెన్ గో ఇంటూ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్. బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. బోన్స్ ఎవరికన్నా ఫీమేల్స్ అనుకోండి 50 years ఆ ఏజ్ లో వచ్చింది అనుకోండి, బోన్స్ థిన్ అయిపోయి ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్. హైపోథైరాయిడిజం అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఇమీడియట్లీ. సో దానికి రెండు అంటే సర్జరీ అన్నది సెకండ్ ఆప్షన్. యాక్చువల్ రేడియో అయోడిన్ అన్నది సింపుల్ అనమాట. ఈవెన్ దో థైరాయిడ్ హైపర్ ఉంది, చాలా పెద్ద హార్మోన్ లెవెల్స్ ఉన్నాయి, ఇదంతా డ్యామేజ్ అయ్యేది ఉన్నా కానీ కూడా ట్రీట్మెంట్ ఆయన అన్నట్లు ఒకసారి హాస్పిటల్కి పోయి ఆ 10,000 ఎంతో ఇస్తే ఒకటే టాబ్లెట్ ఉంటుంది, రేడియో అయోడిన్ అంటారు అనమాట. కొంచెం ప్రొటెక్షన్ తీసుకోవాలి. టాబ్లెట్ తీసుకుంటే దట్ రేడియో అయోడిన్ విల్ గో ఇన్ టు ద బాడీ అండ్ కాన్సన్ట్రేట్ అండ్ దెన్ కిల్ ద థైరాయిడ్. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ ఆర్ ఈవెన్ బెటర్ దాన్ ఆపరేషన్. సమ్ టైమ్స్ మా థైరాయిడ్ పెద్దగా అయిపోయింది, లేకుంటే అది కొంచెం ఎక్స్టెన్షన్ అయింది, ఈ రేడియో అయోడిన్ తక్కువ కాదు, లేకుంటే ఏదైనా వేరే కాంట్రా ఇండికేషన్లు ఉన్నాయి ఈ రేడియో అయోడిన్ కంటేనే ఫిజికల్ ఆపరేషన్కి వెళ్ళాలి. ఆపరేషన్ తోనే వాయిస్ డ్యామేజ్ కావడము, లేకుంటే మన ఆర్టరీస్ ఇంకొకటి చాలా రిస్క్లు ఉంటాయి. రేడియో అయోడిన్ తో ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రేడియో అయోడిన్ డోస్ తక్కువ అయింది, థైరాయిడ్ ఇంకా కొద్దిగా మిగిలిందంటే ఇంకొకసారి ఇంకొక డోస్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గోయింగ్ టు 2 operations బట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈ రోజు మా స్టూడియోస్కి వచ్చి థైరాయిడ్ సమస్యల గురించి విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ఇవాల్టి హెల్త్ జోన్ లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఎన్ని రకాలు ఉంటాయి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనే దానికి సంబంధించి డాక్టర్ గారు ఇచ్చిన విలువైన సూచనలు సలహాలు విన్నారు కదా. ఇది ఇవాళ అంశం, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.